మూవీస్ చేస్తున్నారు ఓకే. మరి ఇటు పక్కనేమో మరి ఇది కొంతమంది ఏమంటారు, సరే మీరు అన్నట్లు బాయ్ కానివ్వండి, రౌడీయిజం కానివ్వండి, అది ఒక వే వస్తుంది. ఇది వేరే జోన్ వస్తుంది. సో మీకు ఏ జోన్‌లో ఉంటే బావుంటుందని మీకు ఇష్టం? అంటే ఇప్పుడు మీ ప్యాషన్‌గా అయితేనేమో హీరోయిజం లేకపోతే సీరియల్ ఆర్టిస్ట్‌గా చూసుకుంటున్నారు. సో ఇటు సైడ్ చూసుకుంటేనేమో అన్న, బాయ్ అనుకుంటా కొన్ని రౌడీ షీటర్స్ అనుకుంటా అంటున్నారు. ఏ జోన్ బావుంది? అమ్మా, నేనొక మంచి వ్యక్తిలాగా బతకాలనుంది. నాకు రౌడీయిజము, బాయ్, గోల్డ్ మ్యాన్ ఇవన్నీ నేమ్స్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు దేవుడు బతికున్నప్పుడే ఏదైనా చేయమన్నాడు. బతికున్నప్పుడే 10 మందికి ఏదైనా చేయమన్నాడు. బతికున్నప్పుడే షోక్ చేయమన్నాడు. మనం చనిపోయిన తర్వాత చేయడానికి ఏముండదు. నేనైతే మంచి జోన్ని నేను ఎంచుకున్నా. తప్పుడు మార్గాలు నాకు ఇష్టం ఉండదు. తప్పు చేస్తే ఎవరన్నా నేనైతే ఊరుకోను. సో అంటే మీరు అంతలా ప్రజలకి ఏం చేశారని మీకు పాలాభిషేకాలు చేస్తున్నారు పోస్టర్లకి? ఇక అది వాళ్ళకే తెలుసు. నా నోటితో నేను చెప్పడం ఎందుకు? వాళ్ళ అభిమానాన్ని నేను ఇది చేశాను, అది చేశానని చెప్పి నా నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను ఎంతో చేసి ఉంటాను కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. అంటే ఓల్డ్ సిటీలో సూర్య గారు మరి ఒక సూర్యబాయిగా ఎదగడానికి ఎటువంటి కష్టాలు పడ్డారు? ఎలా సూర్యబాయి అయ్యారు? మాకు చాలా కష్టాలు. ఒక చిన్న స్టేజ్ నుంచి బిజినెస్ మ్యాన్ చూసాంలే కానీ సూర్య నుంచి సూర్యబాయి ఒక మహేష్ బాబు అయితే ఎదిగిపోయారు. అది వేరు. అది వేరు. అది మూవీ స్టోరీ. అది నా రియల్ స్టోరీ. చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. దానికి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఆటంకులు ఉంటాయి, ఎన్నో విమర్శలు, ఎన్నో ఎదుర్కొని ఈ స్టేజ్కి రావడానికి నాకు చాలా టైం పట్టింది. వేరే ఇంటర్వ్యూలో అడిగారు, ఎలా వచ్చారంటే ఇంత స్థాయి కంటే పాలమ్మిన పూలమ్మిన అని మల్లారెడ్డి గారు స్టోరీ చెప్పుకొని వచ్చారు. ఏంటి అసలు మీ వే ఎలా ఉంది? లేదు, మల్లారెడ్డి గారి స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే ఆ సిచ్యువేషన్ ఏదో వచ్చింది. ఆ డైలాగ్ చెప్పమంటే అలా చెప్పా అంతే. నేను ఆయనలాగా పాలు పూలు లఫంగి పనులు నేనేం చేయలే. లంగాపు అయితే అసలే చేయలే నేను. ఈ కాలేజీలు పెట్టి అవి ఇది ఫీజులు ఇప్పుడు వాళ్ళ కాలేజీ నుంచే బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది. మనం జైలే, మనం కష్టపడ్డాం. మన కష్టాన్ని చూసాం కాబట్టి నేను కష్టపడే పైకి వచ్చా. రియల్ ఎస్టేట్ చేస్తా నేను. రియల్ ఎస్టేట్ చేస్తా. అండ్ ఏమన్నా చిన్న చిన్న సెటిల్మెంట్స్ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని క్లియర్ చేస్తుంటా. నా వేలో నేను కరెక్టే వెళ్తున్నానండి. నేను నా వల్ల ఒకరికి మంచి కాకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం నేను ఎవరికి నేను చేయను. వెళ్తారా లేకపోతే ఎవరైనా సరే అంటే కొంచెము కోపము కంట్రోల్ చేసుకునే టైంలో కొట్టడం కానీ మర్డర్ చేయడం కానీ ఏమైనా జరిగినాయి? మ్యాక్సిమం నేను సాఫ్ట్గానే వెళ్తామ్మా. సాఫ్ట్గానే పరిష్కరించుకుంటా దేన్నైనా. అంటే ఒక బాయ్కి మరి సాఫ్ట్గా వెళ్తే సాధ్యం అవుతుందా? తెలుగులో అన్న అంటారు, ఇంగ్లీష్లో బ్రదర్ అంటారు, హిందీలో బాయ్ అంటారు. సింటమ్స్ అన్ని ఒకటే కదా. మీరు అన్నట్లు హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని బాగానే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న వేలో మన ఓల్డ్ సిటీ ఈ వేలో బాయ్ అంటే మాత్రం ఒక రౌడీ షీటర్ కింద వాళ్ళు మాత్రం ఎక్కువ ట్యాగ్ తగిలించుకుంటారు అన్నదైతే ఇక్కడ అందరికీ అదే తెలుసు. మాక్సిమం మనం అనుకున్నట్లు హిందీలో బాయ్, ఇంగ్లీష్లో బ్రదర్, తెలుగులో అన్నయ్య ఇది ఉంటది. సో ఆ బాయ్ వేలో వచ్చారు కాబట్టి ఒక బాయ్ కి సెటిల్మెంట్ చేయడానికి సాఫ్ట్వేర్ కార్నర్ అనేది అంటే ఆ వేలో వెళ్ళడం సాధ్యమేనా? ఎందుకు సాధ్యం అవ్వదు? మంచిగా చెప్తే ఎవరేనరా? ఎందుకెనరు? కొట్లాటలతోనే అన్ని పరిష్కారాలు అవుతాయా? జైలుకి వెళ్ళి తన్నులు తినిపిస్తేనే అంతగానం అసలు కాళ్ళు చేతులు. సరే, నా దగ్గరికి అలాంటి కేసులు రాలేదేమో. మేబీ నా దగ్గరికి అలా కొట్టుకొని తిట్టుకొని మడ్డలు వేసుకునే అంత కేసులు నా దగ్గరికి రాలేదేమో. మాట్లాడి సాల్వ్ చేసుకునే కేసులే నా దగ్గరకు వచ్చాయి. సో ఎవరినన్నా ఎప్పుడైనా మర్డర్ చేశారు? నాకు అసలు కోన్ని కోస్తేనే నాకు అసలు అది లాగా అనిపిస్తుంది. ఇంకా మర్డర్ అంటున్నారు, చాలా గొప్ప విషయం అది. అలాంటి పని అసలు నేను చేయను. అలాంటి వ్యక్తుల్ని నేను అసలు దగ్గరికి కూడా రానివ్వను. చికెన్ అయినా తింటారా? 100% తింటా. అలాంటి వ్యక్తులు దగ్గరకు రాని అంటారు. సో మరి చిన్న దర్గా లాంటి వాళ్ళని చాలా మంది పెద్ద పెద్ద బాయిలు వెనకాల వేసుకొని తిరుగుతా ఉంటారు. నేను వెనకాల వేసుకొని నేను తిరగనమ్మా. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిలిచారు ఒక ఈవెంట్ కి, నాకు ఇన్విటేషన్ వచ్చింది, వాళ్ళకు ఇన్విటేషన్ వచ్చింది. సో ఆ టైంలో గ్యాదర్ అవుతాం అంతే. అంత మాత్రాన వెనక వేసుకొని తిరిగినట్ట వాళ్ళకేం పనులు ఉండవా, నాకేం పనులు ఉండవా? సో మీకు బాండింగ్ అయితే లేదు? బాండింగ్ ఉంది. ఎందుకు బాండింగ్ ఉండదు? కానీ వెనక వేసుకొని తిరిగే అంత బాండింగ్ అయితే అంటే వాళ్ళ ఏజ్ నా ఏజ్ వేరు కదా. వెనకేసుకొని తిరిగే అంత నేనైతే లేనమ్మా. నేను అలా అని చెప్పి వాళ్ళు ఎంబడి కూడా నేను తిరగను. ఎవరి వే వాళ్ళది.
సో మరి మీరు అంటే కష్టపడ్డారు, మంచి గోల్డ్ సంపాదించడం కానీ ఇల్లు కట్టించుకోవడం పోగొట్టుకున్నాను, అన్నీ అయినాయి. పోగొట్టుకున్నాను, సంపాదించుకున్నాను, పోగొట్టుకున్నాను, సంపాదించుకున్నాను. ఓకే. ఎస్.